ఆగస్టు కన్నా ముందే రుణమాఫీ, దాన్ని ఎవరు ఆపలేరు. రామగుండంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రణాళికలు, త్వరలోనే శుభవార్త వింటారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. సమస్యలు పరిష్కరించడంలో గత పాలకులు ఫెయిల్, రైతును రాజు చేస్తాం మంత్రి పొంగులేటి అంటాం. రైతును రాజు చేయాలి, రైతును రాజు చేయాలి. అసలు జాగలేని వాళ్ళని ఎప్పుడు రాజు చేస్తారు మీరు? ఏమన్నా అసలు జాగలేని రైతు ఏం చేస్తారు? ఇంకొకటి 2 లక్షల రుణమాఫీ అన్నాడు. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు 2 లక్షలు రావంట మామూలుగా. మరి ఎట్లా వాళ్ళకి మరి 2 లక్షలు మరి ఎవరికి ఇస్తారు? అది కూడా ఆయన బయట పెట్టాలి. మాకు ఆయనతో కూడా గది లేదు. లేదు లేని వాళ్ళకి ఏం లేదు, చెప్పే కదా మనకి లేదు. ఇప్పుడు 5 ఎకరాలు 1,00,000 2 లక్షలు డబ్బు జాగున్న వాళ్ళకే ఇస్తున్నావు. మళ్ళీ తర్వాత రైతు బంధు మాకు జాగు ఉన్నది, మా తాతల్లా పంచి కానీ మా పేరు మీద అది కిరికిరి ఉంది. ధరణి అని తీసుకొచ్చి దాన్ని దుమ్మెత్తిపోసిన కొడుకులు. కానీ ఇంతవరకు ఆ మద్దూరు, చేర్యాల, జనగాము, సిద్దిపేటలు ఉన్నటువంటి ఏ ఒక్క అధికారి కూడా చక్కగా పనిచేయాలి. ఆడు ఉన్నటువంటి రైతుల సమస్యలు ఎట్లున్నాయి అట్లనే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఈ కొడుకులు నెల నెల జీతాలు తీసుకుంటారు కానీ ఒక్కడు పని చేసిన గవర్నమెంట్ బాధ్యత ఏంటంటే ఉన్నోళ్ళను లేని వాళ్ళను ఉన్నోళ్ళ దగ్గర తీసుకుపోవాలి, ఆర్థికంగా బ్యాలెన్స్ చేయాలి. అట్లా బ్యాలెన్స్ చేయాలి. ఊరిని అమ్మ తొక్కినో ఇంకేదో ఆయన. రైతు బంధు ఎవరికి ఇస్తాం? ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. రైతు భరోసా వాళ్ళకే, పట్టల బీమా వాళ్ళకే, ఎట్లా వాళ్ళకే ఉంటాయి అన్ని వాళ్ళకి. కేసీఆర్ గారు చేసినట్టు రాజేశ్వరరెడ్డికి రైతు బంధు, మన మల్లారెడ్డికి పొట్టు 1000 లక్షల వాళ్ళకే లేని వాళ్ళకైతే మల్లారెడ్డి సంతోషపడ్డాడు. అప్పుడు పడ్డది రైతు బంధు. రైతు బంధు కానీ ఆయనది వేరే. ఆగస్టు కన్నా ఇది అయిపోయింది కదా.